కులం లేదు, మతం లేదు, మనుషులంతా ఒక్కటేరా, ఈశ్వరల్లా వేరు కాదు, దేవుడంటే ఒక్కడేరా. అంటే మనమందరం మానవులం, మనందరిది ఒకే జాతి. వి ఆల్ క్రియేటెడ్ రిలీజియన్స్, అవునా? కానీ గుర్తుపెట్టుకోండి, ప్రకృతిని పూజించే ఒకే ఒక్క కల్చర్ ఎక్కడ అంటే మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోనే కనబడుతుంది. ఫస్ట్ టైం ప్రకృతిని, నేచర్ని వర్షిప్ చేసినటువంటి కల్చర్ ఎక్కడో కాదు, మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లోనే 12th సెంచరీ క్రీస్తు పూర్వంలోనే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాతకి ఉమెన్ వర్షిపింగ్, ఇక్కడ నేను బొట్టు పెట్టుకొని ఉన్నాను కదా, కొండపోచమ్మ అని చెప్పి సిద్దిపేట డిస్టిక్లో కొమరవెల్లి మల్లన మండలంలో మనకు కనబడుతూ ఉంది. మరి ఇక్కడ ఉమెన్ వర్షిపింగ్ అనేది చూడొచ్చు. ఇక్కడ వెనకాల చూడండి, ఎక్స్ట్రాడినరీ క్లైమేట్ అనేది ఉంది. ఈ క్లైమేట్ని కానీ, ఉమెన్ని కానీ అందరినీ వర్షిప్ చేసేటువంటి కల్చర్ ఎవరో స్టార్ట్ చేయలేదు. మన తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయ రాజుల కాలంలో పోచమ్మ, మల్లమ్మ, ఎల్లమ్మ, కట్టమైసమ్మ అనే దేవతలను పూజించేటువంటి సంస్కృతి అనేది కనబడింది. ఇలా ఎన్నో స్ప్లెండిడ్ హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ సబ్జెక్ట్ కోసం మన ఛానల్ అయినటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బడీస్. కుదిరితే ఈ వీడియో అయినటువంటి దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.